భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మా దానాన్ని మాకిచ్చేయండి దేవర్షి, మా దానాన్ని మాకిచ్చేయండి. అదెలా కుదురుతుంది దేవి? దానం చేసి తిరిగి తీసుకోవడం కుదురుతుందా? అందులోనూ ద్వారకాధీశుల వంటి అలౌకిక వ్యక్తిని దాసుడుగా పొంది తిరిగి ఇవ్వగలమా? మేమంతా మూర్ఖులము కాము దేవి. వెళ్ళండి, వెళ్ళి యజ్ఞానుష్ఠానానికి సన్నాహాలు చేసుకోండి. మేము ఫోన్ చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. రావయ్యా ద్వారకాధీశ, రా. అలాగే స్వామి. మేం చెప్పాంగా యజ్ఞాలేవి అవసరం లేదని. చాలా మంచిది. మాకు ఇటువంటి యజమానికి పౌరోహిత్యం చేయడం ఇష్టం లేదు. మీరు మాట మీద స్థిరంగా నిలవడం లేదు. దానం ఇచ్చినట్టే ఇస్తున్నారు, మరలా దాన్ని తిరిగి ఇవ్వమంటున్నారు. మీకు ఇష్టమైతేనే ఈ యజ్ఞదీక్షను స్వీకరించండి, లేదంటే ఈ బ్రాహ్మణులకు భిక్ష ఇచ్చి పంపించి వేయండి. పదవయ్యా, మాకు బాగా ఆకలిగా ఉంది, చాలా పనులున్నాయి. పద. వస్తున్నా స్వామి. ఏమిటి సత్య ఇది? స్వాములు వారు కోపగించుకుంటారు. స్వామి రావయ్యా, ఆకలవుతోంది, రా. పచ్చడి ఇవ్వాలి కదా, త్వరగా రా. వస్తున్నా స్వామి. సత్య రావయ్యా, రా. సత్య రా. ఏమిటి విడిచిపెట్టండి, మేము వెళ్ళాలి. రావయ్యా, రా, త్వరగా రా. రావయ్యా, రా. నారాయణ నారాయణ, రా. నారాయణ నారాయణ నారాయణ, రా. వెళ్ళాలి. నారాయణ రావయ్యా, కృష్ణయ్య, రా. నారాయణ నారాయణ నారాయణ. సోదరి సోదరి, మనం ఇప్పుడు ఏదైనా చేయాలి. మునీంద్రుల వారు మా మాట వినడం లేదు. ఎలాగైనా వారిని మీరే అడ్డుకోవాలి. పదండి. ఇప్పుడు నేనేం చేయగలను సత్యభామ? నీవేమో వెనుక ముందు ఆలోచించకుండా ద్వారకాధీశులను దానం చేశావు. క్షమించండి సోదరి, మేము తప్పు చేశాం. ఈర్ష్య మమ్మ అంధరాల్ని చేసింది. మమ్మ క్షమించండి. మాకు తెలుసు మీ మాట మునివర్యులు వింటారు. కాదనకండి. పదండి, ఏం జరుగుతుందో చూద్దాం. పదండి. స్వామి, తమరేమి చేయుచున్నారు? పచ్చడి నూరుతున్నాను దేవి, చూడు. పచ్చడా? ద్వారకా రాజ్యాధీశులైన తమరు ఇటువంటి పనులు చేయడమా? ఇదేం వైపరీత్యం స్వామి? ఇందులో వైపరీత్యం ఏముంది దేవి? ఇప్పుడు మేము ద్వారకాధీశులం కాము. ఇప్పుడు మేము మహర్షి నారదుల వారికి సేవకులం. సేవకులా? త్రిలోకనాథులు ఒక బ్రాహ్మణునకు పురోహితునకు సేవకులా? ఈ విషయం స్వప్నంలో కూడా ఊహించలేదు స్వామి. ఇంకా ఊహించేదేముంది దేవి? కళ్ళ ముందు కనిపిస్తుంటేను. మా పత్ని రత్నమే
మమ్మీ బ్రాహ్మణోత్తమునకు దానమొసగినది. ఆ. పత్ని దానమొసగినదా? ఆ. మరి నేను మిమ్మెవరికీ దానము చేయలేదే. దేవి సత్యభామ దానం చేశారు కదా. సత్యభామ వీరికి పత్నియా కాదా? ఆమె విషయంతో నాకు సంబంధం లేదు. మీరొక్క విషయం చెప్పండి, నేను వీరికి పత్నినా కాదా? అవును, మరి తప్పించుకోవాలని చూడకండి. తమరైనా సెలవివ్వండి, నేను తమ పత్నినా కాదా? నారాయణ. ఆ, సందేహమేముంది? పైగా నీవు మా మొదటి భార్యవి. అయితే తమరే చెప్పండి ఋషివర్య, తమరు నా ఆజ్ఞను పొందకుండా నా పతిదేవుని ఏ విధంగా మీ దాసుని చేసుకున్నారు? చెప్పండి మునీంద్ర, నా భర్తపై తమకు ఏ అధికారం ఉంది? తమ పతిదేవులపైన మాకు ఎలాంటి అధికారము లేదు దేవి. సత్యం. అందుచేతనే నా పతిదేవులను నాతో పాటు తీసుకువెళ్తున్నాను. రండి స్వామి. నారాయణ నారాయణ. కృష్ణయ్య, పచ్చడి నూరవయ్యా. ఆ, ఇదిగో వస్తున్నాను. చూడండి స్వామి, ఇటువంటి పనులు తమకు అలవాటు లేదు. ఇది దేవర్షి స్వయంగా తయారు చేసుకుంటారు. తమరు రండి. ఎవరన్నారు మాకు అలవాట్లేదని? కావాలంటే తిని చూడు, నీకు తెలుస్తుంది మా పనితనం. భలే భలే స్వామి, భలే భలే. ఎంత చక్కగా చేశారు స్వామి, ఎంత చక్కగా చేశారు. ఎంత రుచిగా ఉంది. ఇందులో ఉప్పు లేదు, కారం లేదు. ఇది పచ్చడి కాదు నాథ, గడ్డి గడ్డి. రండి స్వామి, లేదంటే దీనినే తినమంటారు. చేసినది చాలు. రండి స్వామి, తమరు దయచేసి తమ మందిరంలోకి వేంచేయండి. రండి రండి స్వామి, ఎంతటి ఘోరమిది. పదండి. స్వామి, నారాయణ నారాయణ. బ్రాహ్మణుణ్ణి ఈ విధంగా అన్యాయం చేయడం న్యాయం కాదు దేవి. శ్రీకృష్ణుల వారు ప్రస్తుతం మా సంపద దేవి. సత్యభామ వారు దానం చేశారు. మునీంద్ర, శ్రీకృష్ణులు కేవలం సత్యభామకే కాదు, నాకు పతిదేవులే. వారికి పతిదేవులేగా. ఆ, అంటే ఒక విషయం అర్థం అవుతోంది, శ్రీకృష్ణులు మీ ముగ్గురికి సొంతమని.